మధ్యకాలంలో చాలా మంది దగ్గర నుంచి మతిమరుపు, చాలా మంది దగ్గర డిమెన్షియా ప్రాబ్లంలు ఎక్కువ వింటున్నాం. ఈ డిమెన్షియా రాకుండా ఉండాలి అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలో అది ఇప్పుడు తెలుసుకుందాం. ఇది అల్జైమర్స్ డిమెన్షియా అసోసియేషన్ ప్రకారం ఈ సూక్తులు పాటిస్తే మనకు చాలా మంచిది. వెల్కమ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. సో అందులో మొదటిది ఏంటంటే ఫస్ట్ ఎక్సర్సైజ్, వ్యాయామం. అట్లీస్ట్ 150 నిమిషాలు ఎక్సర్సైజ్ పర్ వీక్. ఏదన్నా కావచ్చు, ఏరోబిక్ ఎక్సర్సైజ్, జంపింగ్ అవ్వచ్చు, డాన్సింగ్ అవ్వచ్చు, స్విమ్మింగ్ అవ్వచ్చు, జాగింగ్ అవ్వచ్చు, మీ ఇష్టం. ఈ ఎక్సర్సైజ్ వలన బ్లడ్ ఫ్లో పెరిగి మీ బ్రెయిన్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గి మీ బ్రెయిన్ని హీల్ చేస్తుంది. అందుకే చాలా చాలా ఇంపార్టెంట్. రెండో పాయింట్, మీరు ప్రతి ఇయర్కి ఒకసారి ఎలాగో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ ల్యాబ్స్ మీరు చెక్ చేసుకుంటారు, వైటమిన్ ల్యాబ్స్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ వైటమిన్స్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే వైటమిన్ B1, వైటమిన్ B12 అండ్ వైటమిన్ D. వైటమిన్ B1 అన్నది హిప్పోకాంపల్ అన్న ఇంపార్టెంట్ బ్రెయిన్ ఏరియాకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ఎస్పెషల్లీ మెమరీకి. సో అది చెక్ చేయించుకోవాలి. అదే వైటమిన్ B12 నర్వ్ యొక్క పై లేయర్ ని ఫామ్ చేస్తుంది, మైలిన్ని. సో అందుకని అది కూడా చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా లో వైటమిన్ D లెవెల్స్ ఉన్న వారిలో అల్జైమర్స్ డిమెన్షియా ఉందని చాలా రీసెర్చ్ చెప్తుంది. అందుకే ఈ 3 వైటమిన్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకొక పాయింట్ ఏంటంటే వైటమిన్ B పంప్కిన్ సీడ్స్ లో ఎక్కువగా ఉంటుంది. సో దయచేసి మీకు వీలున్నప్పుడు అలా తింటూ ఉండండి. దెన్ మూడో స్టెప్ ఏంటంటే డైట్. ఏ డైట్ తీసుకోవాలి? 3 ఫేమస్ డైట్స్ ఉన్నాయి. మైండ్ డైట్, డాష్ డైట్, మెడిటేరియన్ డైట్. క్లుప్తంగా చెప్పాలంటే ఏం లేదు, లో కార్బ్ డైట్ అంటే కార్బ్స్ తక్కువ తీసుకొని మంచి ప్రోటీను, హెల్తీ ఫ్యాట్స్ తీసుకోవాలి. హెల్తీ ఫ్యాట్స్ అంటే ఎందులో ఉంటాయి? నట్స్లో ఉంటాయి. కింగ్ ఆఫ్ నట్స్ ఏంటి? వాల్నట్. మీరు వాల్నట్ ఎప్పుడన్నా గమనించినట్టయితే చక్కగా బ్రెయిన్ షేప్ లో ఉంటుంది. సో అదే మీకు చెప్తుంది అనమాట, వాల్నట్ ఈస్ గుడ్ ఫర్ బ్రెయిన్ అని. సో అదే కాకుండా మీ ప్లేట్ చాలా కలర్ఫుల్ గా ఉండేలా చూసుకోండి. కలర్ఫుల్ వెజిటేబుల్స్ అవన్నీ చాలా మంచిదన్నమాట. తర్వాత షుగర్ కంప్లీట్ గా మానండి. షుగర్ మానండి అంటే మేము షుగర్ తినట్లేదు, బాగానే చేస్తున్నాం కదా అనుకోకండి. అంటే ఏదన్నా లైక్ అంటే షుగరీ స్వీట్స్ అవ్వచ్చు, డ్రింక్స్ అవ్వచ్చు, టీలో షుగర్ అవ్వచ్చు, ఏదన్నా కావచ్చు, సోడాస్ అవ్వచ్చు. ఇది షుగర్ ఉన్న ఏ ఐటమ్ కూడా తగ్గించాలి, ఎందుకంటే షుగర్ వలన డిమెన్షియా పెరుగుతుంది. అదే కాకుండా 4వ పాయింట్ ఫాస్టింగ్. ఫాస్టింగ్ చాలా మంచిది. బ్రెయిన్ న్యూరోజెనసిస్ ని కాజ్ చేసి మంచి బ్రెయిన్ న్యూరోట్రోపిక్ ఫ్యాక్టర్ని రిలీజ్ చేసి బ్రెయిన్ హీల్ చేస్తుంది అనమాట. మీకు వీలు ఉంటే వారానికి 1 రోజు ఫాస్టింగ్ చేయండి. వీలు లేదు అనుకుంటే మీ డిన్నర్కి, బ్రేక్ఫాస్ట్కి అట్లీస్ట్ 12 నుంచి 16 గంటలు గ్యాప్ ఉండేలా చూసుకోండి. అలా ఉండడం వల్ల మీ బ్రెయిన్కి హీలింగ్ అయ్యే కెపాసిటీ మీరు ఇస్తున్నట్టు. 5వ పాయింట్ ఏంటంటే మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్. ఏంటంటే ఎప్పుడు హ్యాపీగా ఉండాలన్నమాట. స్ట్రెస్ని తగ్గించుకోవాలి. మైండ్ఫుల్నెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ అవన్నీ ఉన్నప్పుడు మొహమాటం లేకుండా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి థెరపీ తీసుకోవడం అవన్నీ చాలా ఇంపార్టెంట్. చాలా మందికి యాంగ్జైటీ, డిప్రెషన్ వలన కూడా ఈ మెమరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళు డిమెన్షియా అని అనుకుంటున్నారు, కానీ ఇది కరెక్ట్ చేయడం వల్ల చాలా మంది దే ఆర్ డూయింగ్ బెటర్ అనమాట. సో అందుకే వెరీ ఇంపార్టెంట్ మంచి సోషల్ రిలేషన్స్, మంచి ఫ్యామిలీ రిలేషన్స్. అంతేకాకుండా కొత్త కొత్త థింగ్స్ నేర్చుకోవడం, అంటే ఇప్పుడు డాన్స్ నేర్చుకోవడం, స్విమ్మింగ్ నేర్చుకోవడం, ఇవన్నీ నేర్చుకోవడం వలన మీ బ్రెయిన్లోని న్యూ లెర్నింగ్ డిమెన్షియా ప్రివెన్షన్కి ఎంతో తోడ్పడుతుంది. అది చాలా ఇంపార్టెంట్. బీ ఏ లైఫ్ లాంగ్ స్టూడెంట్ అందుకే అన్నారు. 6వ పాయింట్ అవాయిడ్ స్మోకింగ్ ఆల్కహాల్. అంటే కంప్లీట్గా స్మోకింగ్, ఆల్కహాల్ కంప్లీట్గా మానేయాలన్నమాట. 7వ పాయింట్ మీ బ్లడ్ ప్రెషరు, మీ డయాబెటీస్, మీ కొలెస్ట్రాల్ కంప్లీట్ కంట్రోల్లో ఉంచుకోవాలి. 8వ పాయింట్
పెద్దవాళ్ళు చాలా మందికి హీరింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు హీరింగ్ మిషన్ పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది పడతారు, ఎంబరాస్ అవుతారు. ఇప్పుడు ఇబ్బంది పడాల్సిన పనే లేదు. ఈ మధ్య చాలా మోడర్న్ థింగ్స్ వచ్చినాయి. వాళ్ళు ఈ హీరింగ్ ప్రాబ్లం వలన జనాలతో కమ్యూనికేట్ చేయలేక వాళ్ళకి ఈ ఇంటరాక్షన్ తగ్గి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అదే ఈ హీరింగ్ ని కరెక్ట్ చేయడం వలన వాళ్ళ ఇంటరాక్షన్ పెరిగి వాళ్ళ మెమరీ ప్రాబ్లమ్స్ ని, డిమెన్షియాని తగ్గించుకోవచ్చు అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, 9th పాయింట్, స్లీప్ అట్లీస్ట్ 8 నుంచి 9 గంటలు స్లీప్ ఉండాలి. అది 10 గంటల కల్లా బెడ్ మీద పడుకోవాలి. 10 నుంచి 6 నుంచి 7 AM దాకా మీరు చక్కగా పడుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్, గుడ్ టైమ్ టు స్లీప్ అనమాట. అదే కాకుండా స్నోరింగ్ చేస్తే దయచేసి మీ డాక్టర్కి చెప్పండి. స్లీప్ యాప్నియా ఉందా లేదో చూసుకోవాలి, దాన్ని కరెక్ట్ చేయాలి. దాన్ని కరెక్ట్ చేయడం వల్ల మీకు ఫ్యూచర్లో డిమెన్షియా రాకుండా, స్ట్రోక్ రాకుండా, హెడేక్ రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. అందుకని చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చెప్పిన సూత్రాలన్నీ పాటించి మెమరీ ప్రాబ్లమ్స్, డిమెన్షియా రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ విత్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.